ప్రస్తుతం మనం ఉన్నాం హరిహర ప్రాజెక్ట్స్ వారి శ్రీ సాయి విరాధ్య గేటెడ్ కమ్యూనిటీ దగ్గర. ఇది ఎక్కడుందో తెలుసా? బోడుప్పల్ దగ్గర ఉంది. అయితే వీళ్ళు ఇప్పటికే దాదాపు 40 ప్రాజెక్టుల దాకా ఫినిష్ చేసినటువంటి అనుభవం ఉంది. ఈ రోడ్లోనే ఏకంగా 1100 ఫ్లాట్స్ వీళ్ళవి ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్న దాంట్లో కూడా 214 ఫ్లాట్స్ ఉన్నాయి. అయితే 80% సేల్స్ అయిపోయాయి కూడా, కేవలం 20% మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినా పర్లేదు, ఆపోజిట్లోనే వాళ్ళది ఇంకొక పెద్ద ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది. ఇక్కడ మిస్ అయితే అక్కడ కూడా కొనుక్కోవచ్చు. అసలు ఇందులో ఏమున్నాయి, మనం ఎందులోనే ఎందుకు కొనాలి, అవన్నీ చూసేద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిహర ఎస్టేట్స్ మేనేజర్ మల్లేష్ యాదవ్ గారు. ఆయన అడిగి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్లబ్ హౌస్ కావచ్చు, లేకపోతే ప్లే జోన్ కావచ్చు, హోమ్ థియేటర్ ఎస్పెషల్లీ చాలా బాగుంది, నేను ఆల్రెడీ చూశాను. ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాము. నమస్తే అండి మల్లేష్ గారు. ఏంటండి, చాలా మంచి ప్రాజెక్టు, ఉప్పలకు కూడా చాలా దగ్గరగా ఉంది. మెట్రోకి జస్ట్ 5 minutes వాక్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటా కదండి, వాకబుల్ ఉంది. యా, ఇంత ముందు కూడా చాలా ప్రాజెక్ట్స్ చేశారని విన్నాను. దీని గురించి ఎస్పెషల్లీ చెప్పండి. టోటల్ మనకి ఇప్పుడు ఇది బోడుప్పల్ సిగ్నల్ దగ్గరలో వస్తుంది మేడం. ఇది ఉప్పల్ నుంచి మనకి ఒక 2.5 kilometers ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు డెకత్లాన్ నుంచి చూసారు కదా మనం వచ్చినప్పుడు, డెకత్లాన్ పక్క లైన్లో ఉంటుంది మనకి టోటల్. ఈ లైన్లో వచ్చేసి మనకి టోటల్గా 4 ప్రాజెక్ట్స్ మేడం. 3 కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి స్టార్టింగ్ మనకి శ్రీ సాయి ఆనందమయి, దాని తర్వాత సౌఖ్య, దాని తర్వాత ఇప్పుడు శ్రీ సాయి వీరాధ్య, హరిహర ఎస్టేట్స్ వాళ్ళదే హరిహర శ్రీ సాయి వీరాధ్య. అండ్ ఇప్పుడు ఇది వీరాధ్య, దీనికి ఆపోజిట్ లో కూడా అవుతుంది కదా మేడం, అదేమో ఏతిక. ఇప్పుడు శ్రీ సాయి ఏతిక. ఇప్పుడు వీరాధ్యలో ఇది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ మేడం. దీనికి ఓసీ వచ్చేసింది. దీనికి టోటల్గా మనకి ఇది 2 acres ల్యాండ్ పార్సల్. టోటల్గా 2 acres లో మనకి టోటల్ 2 and 4 యూనిట్స్ వస్తున్నాయి మేడం. దీంట్లో 2 and 4 యూనిట్స్, టోటల్ 10 floors మేడం. 10 floors. ఎస్ఎఫ్టీ ఎంత, ఎస్ఎఫ్టీ నుంచి ఎంత ఎస్ఎఫ్టీ వరకు? దీంట్లో మనకు వచ్చేసి 1458 ఎస్ఎఫ్టీ నుంచి 2359 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి మేడం. ఆల్ ఓవర్ 3 BHK. దీంట్లో టోటల్ 3 BHK. దీంట్లో క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 12,500 square feet క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఇందాక మీరు చూసినట్టు ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఫస్ట్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది మనకి, బ్యాంకెట్ హాల్ ఉంది, డైనింగ్ ఉంది. సెకండ్ ఫ్లోర్ లో జిమ్ అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ ఫ్లోర్ లో హోమ్ థియేటర్, లైబ్రరీ, గెస్ట్ రూమ్స్, కాన్ఫరెన్స్ రూమ్స్ ఇవి ఉన్నాయి మనకి. చాలా పక్క ప్లాన్డ్ గా ఉంది మంచిగా. అవును మేడం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, బ్యాడ్మింటన్ నెట్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా ఉన్నాయి మేడం. కింద ఇప్పుడు మనం స్టిల్ లో ఉన్నాము, దీంట్లో గ్రౌండ్ లో ఉన్నాము. క్లబ్ హౌస్ లాబీ ఇది మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకి 3 floors ఉంటుంది క్లబ్ హౌస్. దీంట్లో సెల్లర్ పార్కింగ్ కూడా ఉంది. సెల్లర్ -2 ఉంటుంది. B1 B2 2 basements ఉంటాయి మనకి. ఇది స్టిల్ లో ఉంది. ఒక్కరికి ఒక పార్కింగ్, రెండా? 2 car parkings. దీంట్లో 2 ఇస్తాం. ఇందులో కూడా ఆల్మోస్ట్ 80% సేల్స్ అయిపోయాయని విన్నాను. ఆల్మోస్ట్ అయిపోయినాయి మేడం, కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంకా మనకి. దీనికి ఓసీ కూడా వచ్చేసింది, ఆల్రెడీ ఉంటున్నారు. 100+ members కూడా ఉంటున్నారు వచ్చేసి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసి ఉంటున్నారు కూడా దీంట్లో. మిగతా వాళ్ళంతా ఇంటీరియర్స్ చేపించుకుంటున్నారు. నాకు ఇంకోటి బాగా అనిపించింది ఏంటంటే, మీ దగ్గర ఛార్జింగ్ పాయింట్స్ అండి. బైక్స్ కి సెపరేట్ గా ఛార్జింగ్ పాయింట్స్, కార్స్ కి కూడా సెపరేట్ గా ఈవీ చార్జెస్ సెపరేట్ గా ఇచ్చాం దీంట్లో. ఇప్పుడంతా ఈవీ చాలా ఎక్కువ అవుతున్నాయి కదా మేడం. దీంట్లో బైక్ సపరేట్ ఉంది. ఎట్ మనం 6 bikes పెట్టుకోవచ్చు, కార్స్ పెట్టుకోవచ్చు. కార్స్ కూడా మనకి అండ్ కార్ వాష్ ఏరియా కూడా ఇస్తాం మనం B1 B2 లో. అవునా? కార్ వాష్ ఏరియా కూడా చేసుకోవచ్చు, అది కూడా ఇచ్చాం మనం. అది కూడా నైస్. ఒకసారి చూపిస్తారా మీ క్లబ్ హౌస్? ఓకే మేడం. తర్వాత ఏమేమైతే స్పెషల్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ నాకు కిడ్స్ జోన్ కావాలి. కిడ్స్ జోన్ చూపిస్తాను. మొత్తం క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయో అన్ని ఒకసారి చూపిస్తాను. ఇదేంటండి? బ్యాంకెట్ హాల్. ఇది వచ్చేసి బ్యాంకెట్ హాల్ మేడం. ఓ నైస్. ఎంతండి సిట్టింగ్ కెపాసిటీ? 200 ఇచ్చాము మేడం. 200 ఇచ్చాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మన డైనింగ్ వస్తుంది, ప్యాంట్ ఏరియా వస్తుంది, దీంట్లో సెపరేట్ గా ఇచ్చాము. ఇక్కడ నుంచి మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది మేడం. ఫస్ట్ ఫ్లోర్ లో వస్తుంది. ఓ, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా వచ్చిందా? బాగుంది. నైస్. స్విమ్మింగ్ పూల్ కూడా బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా భలే ఉందండి. చాలా స్పేషియస్ గా ఉంది అసలు కదా. అవును, చాలా స్పేషియస్ గా ఉంది. సూపర్. ప్లే ఏరియా అంటే కిడ్స్ జోన్ మేడం. టోటల్ కిడ్స్ జోన్, ప్లే ఏరియాస్. అంటే అడల్ట్స్ అలౌ చేయరా ఏంటి ఆడుకోవడానికి? పెద్దోళ్ళు వస్తే వాళ్ళు కూడా వస్తారు మేడం, వస్తూనే ఉంటారు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు. అదే బాగుంది, చాలా స్పేషియస్ గా ఉందండి, చాలా బాగుంది. ఇచ్చాం మనకి జిమ్ కూడా ఇచ్చాం మేడం. జిమ్ ఎక్కడండి? ఒకసారి చూద్దాం. ఇదంతా జిమ్ ఎక్విప్మెంట్ టోటల్ గా. రియల్ గా ప్రొఫెషనల్ జిమ్ లో ఎలా ఉంటాయి అంత ఎక్విప్మెంట్ ఉందా? సేమ్ అలానే ఉంది కదా, చూడండి మీకు కనిపిస్తుంది కదా. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సూపర్ అసలు, చాలా బాగుంది. నైస్. ఓకే,
పైన పైన క్లబ్ హౌస్ వచ్చేసి థియేటర్ club థియేటర్ house. రూమ్స్ దానికి ఓకే మొత్తం ఇవన్నీ అయిన తర్వాత మీరు కంపల్సరీ నాకు ఒక మోడల్ ఫ్లాట్ చూపించాలి. మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. మళ్ళీ అవుట్ సైడ్ ప్లే ఏరియా కూడా మీకు సరే, చూపిస్తాను. okay, done. దాంట్లో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు థియేటర్ రూమ్ మేడం. ఇది రిక్లైనర్ అండి రిక్లైనర్ సీట్స్ మేడం. టోటల్ బాగుంది చాలా బాగుంది. ఎంత కెపాసిటీ అండి? 15 to 20 మెంబర్స్ ఈజీగా మనం చూసేసుకోవచ్చు. కావాలంటే కింద మామూలు నార్మల్ చైర్స్ పిల్లలందరూ కూడా ఇక్కడ పిల్లలు మనం కూర్చోవచ్చు. కింద కూర్చోవచ్చు. మంచిగా ఉంది, చాలా బాగుంది. వచ్చేసి మన స్క్రీన్ కూడా మంచిగా ఉంటుంది. సేమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అదే Same అవును అలాగే సేమ్ ఉంది, సేమ్ ఉంటుంది. కాకపోతే చిన్నగా ఉంది కానీ బట్ అదే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మేడం. సౌండ్ కానీ ఎవ్రీథింగ్ అవునా? చాలా బాగుంటుంది. Okay, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సేమ్. ఓకే. లైబ్రరీ ఇది వచ్చేసి మనకి లైబ్రరీ మేడం. రీడింగ్ రూమ్ లాగా మనకి ఇంకా పెట్టాలి బుక్స్ ఇంకా పెడతాం మేడం. చేయాలి. పక్కనది కాన్ఫరెన్స్ రూమ్, Conference చిన్న room. చిన్న కాన్ఫరెన్స్ మీటింగ్ రూమ్ మీటింగ్ రూమ్ లాగా. లాగా మనం యూజ్ ఇవి చేసుకోవచ్చు. గెస్ట్ రూమ్ ఇవన్నీ గెస్ట్ రూమ్స్ మేడం. ఇదంతా గెస్ట్ రూమ్స్. అంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అట్లా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి ఇక్కడ. ఇది మోడల్ ఫ్లాట్ అండి. ఇది మా ఫ్లాట్ మేడం. నార్మల్ ఇది ఎంత అండి ఎస్ఎఫ్టీ? ఇది 1855 సెఫ్టీ మేడం. 1855 ట్రిపుల్ బెడ్రూమే కదా? ట్రిపుల్ బెడ్రూమ్ 3 BHK. ఇక్కడ అన్ని ప్రాజెక్టులు ఆల్ ఆర్ 3 BHK మేడం. 2 BHK అలా 3 BHK. బాగుందండి, చాలా బాగుంది. అది మనకి అది నేను ఎంట్రన్స్ ఇప్పుడు చూశాను లోపల వాష్రూమ్ లో మీరు యూస్ చేసిన కమ్మోడ్స్ సహా అన్ని జాగ్వార్ ఫిట్టింగ్స్ ఉంటాయి. ప్రీమియం అన్ని జాగ్వార్ అంటే ప్రీమియం అండి, నార్మల్ గా జాగ్వార్ ఫిట్టింగ్స్ ఉంటుంది. టైల్స్ వచ్చేసి కజరియా వాడడం, ఖజారియానా, అండ్ డోర్స్ కూడా స్మార్ట్ లాక్ వేయడం. దీంట్లో పాస్వర్డ్ అండ్ కార్డ్ 3 టైప్స్ ఉంటాయి. ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది మనకి. ఓ ఫింగర్ వాళ్ళ ఫ్యామిలీ వరకే. నైస్. ఇటు బాల్కనీ ఉంటుంది మేడం. బాల్కనీ కూడా మనకి స్పేసియస్ గా ఉంటుంది. చూడండి ఇది కూడా. ఇది మీరే చేయించారా? ఇది మేమే చేసాము. ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ జనరల్ గా చేయించరు కదా ఎవరు? నార్మల్ గా మేము దీంట్లో ఇస్తున్నాం మేడం. ఓ నైస్. యూజువల్ గా చూస్తే మేము చాలా చూస్తుంటాం కదండి బయట, ఎక్కడ ఫాల్ ఇక్కడ సీలింగ్ ఇవ్వరు అసలు. ఇవ్వరు. బట్ మీరు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చిన కదే అర్థం కాలేదు. బాగుందండి, మంచి కలర్ ప్యాటర్న్ కూడా బాగుంది, చాలా బాగుంది, సూపర్. ఇది మన కిచెన్ మేడం. ఓపెన్ కిచెన్ వస్తుంది. దానికి మళ్ళీ యూటిలిటీ కూడా వస్తుంది. ఓకే, యూటిలైజేషన్ కి బ్యాక్స్. ఓకే, బాల్కనీ చాలా పెద్దది ఇచ్చారు. పెద్ద ఉంటుంది. 6 feet ఉంటుంది మనకి. అవును, చాలా పెద్దగా ఉంది విడ్త్ కూడా. ఇంకొకటి క్యారిడార్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. 8.39 feet ఉంటుంది మేడం. కారిడార్ వచ్చేసి చాలా పెద్ద ఉంది. ఎవ్రీ ఫ్లాట్ కూడా మళ్ళీ మనకి వెంటిలేషన్ కోసం 10 feet ఇచ్చాం మనకి. ఓ ఫ్లాట్ కి గ్యాప్ ఇచ్చారా? కామన్ వాల్స్ ఎక్కడ ఉండకుండా 10 feet ఇచ్చాం దానికి. అప్పుడు వెంటిలేషన్ చాలా బాగుంది. వెంటిలేషన్ అందుకనే ప్రతి ఏ ఫ్లోర్ లో చూసినా వెంటిలేషన్ బాగుంది మీ దానికి. నైస్. ఆల్రెడీ శ్రీ సాయి విరాధ్యాలో ఉంటున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీ ఉందని చెప్పాం కదా ఇందాకనే. సో ఒక్కసారి ఇక్కడ ఉంటున్న వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఏం పేరండి మీ పేరు? హాయ్ మేడం, హాయ్. నా పేరు సైదుల్ గౌడ్ మేడం. ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇక్కడికి వచ్చి మేము ఆల్మోస్ట్ 1 year అయిపోయింది మేడం. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి వచ్చాము. మేము ఇంతకుముందు ఇక్కడ వచ్చేసి సేమ్ హరిహర్ వాళ్ళ ప్రాజెక్టే శ్రీ సాయి ఆనందమణి. అక్కడ 5 years ఉన్నాము. అక్కడ వచ్చేసి 2 BHK. మాకు 2 మగపిల్లలండి. కాబట్టి హరి వాళ్ళే మళ్ళీ ఒక 3 BHK ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఒక 2-3 years బ్యాక్. ఇమీడియట్గా మేము అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే బుక్ చేయడం జరిగింది. మాకు రీసెంట్గా మొత్తం ఇంటీరియర్ కంప్లీట్ అయ్యి ఫిబ్రవరిలో మేము షిఫ్ట్ అయిపోయాము. ఎలా ఉందండి? చాలా బాగుందండి. యాక్చువల్లీ మీరు కూడా చూసి ఉండొచ్చు. కమ్యూనిటీ క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంది. ఇంకోటి అమ్యూనిటీస్ కూడా ఒకసారి క్లబ్ హౌస్ కూడా చూడండి, చాలా బాగుంటుంది క్లబ్ హౌస్. అక్కడ జిమ్ కానీ ఇంకోటి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో హైరేజ్ అనేది లేదండి. మాకు ఈస్ట్ హైదరాబాద్ మీరు చూసినట్టయితే 10 floors బిల్డింగ్ అనేది ఇక్కడ లేదు. మాకు ఇంకోటి ఏంటంటే కనెక్టివిటీ ఉప్పల్ మెట్రోకి 2 kilometers 3 kilometers ఏముంటుంది. కాబట్టి క్లబ్ హౌస్లో అమ్యూనిటీస్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం పిల్లలు ఎంజాయ్ చేయాలంటే ఈ రోజుల్లో వాళ్ళకి హోమ్ థియేటర్ ఒకటి. కాబట్టి హోమ్ థియేటర్ ఈ ప్రాజెక్ట్లో ఉంది. పిల్లలు వీకెండ్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకోటి స్విమ్మింగ్ పూల్ ఒకటి చాలా బాగుంటుంది, స్విమ్మింగ్ పూల్ కూడా. ఇంకోటి గెస్ట్ రూమ్స్ అయితేంది, లైబ్రరీ అయితేంది. ఇంకోటి మాకు వచ్చేసి బ్యాంకెట్ హాల్. ఎవరైనా ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మినిమం ఒక 100-150 గ్యాదరింగ్ తోటి ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలంటే బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. కాబట్టి కమ్యూనిటీ పరంగా అయితే చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ రొటేట్ అవుతుంటారు. మీరు చూసుంటారు ఇప్పుడు ఈ ఏరియాలో ఆల్మోస్ట్ వీళ్ళకి ఇది 3rd ప్రాజెక్ట్. ఆల్రెడీ 4th ప్రాజెక్ట్ ఆపోజిట్ ఎత్తికల కూడా ఉంది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆపోజిట్లో చూసినట్టయితే అక్కడ కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు బుక్ చేయడం జరిగింది మా ఫ్లాట్ చూసి. నాన్న ప్లే జోన్ ఉంది, వెళ్తావా? రోజు ఆడతావా ఇక్కడ? ఏం ఆడతావు? ఫుట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ 3 ఆడేస్తావా? పాత ఇల్లు బాగుందా, ఈ ఇల్లు బాగుందా? ఇదే బాగుందా? నైస్. రైట్ అండి. మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అండి? బాగున్నారు మేడం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ. మంచిగా ఉంది సర్కిల్. ఓకే, అక్కడికి ఇక్కడికి ఏం బాగుంది అంటే కమ్యూనిటీ చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. హైరేస్ కాబట్టి ఇంకొంచెం
చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నచ్చింది అయితే చాలా నచ్చింది. సేమ్ గల్లీ కాబట్టి ప్రాబ్లం ఏం అనిపించట్లేదు మాకు. ముందు కూడా ఇదే రోడ్డు. ఓకే కన్స్ట్రక్షన్ అన్న వాళ్ళది బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే.